నమస్తే నమస్తే రాముడై నిలచి రాసదుల హతబాకివ రేపల్లెలో నిలచి కౌతుని సంహారే అవతరించితవా దేవాదేవా మోహనబాబా ముక్కు మీద గుద్దేస్తావా మోహనబాబు సోమనబాబు కదరా ఇద్దరు మొగమా ఏ బాబా బాబా వాళ్ళ సినిమాటర్లో హైదరాబాద్ ఉంటారు జూబ్లీస్ లో బాబా ఎంత పని చేస్తావయ్యా ఓ ఆది విష్ణుమూర్తి కోరుకుంటావాస ఓ దేవదేవ పట్టినట్టే బట్టి నా అరకాళ్ళు ఒక్క మూడెక్కనేత్రం చిదిపేసావా అవును కదా మహానుభావ నా రక్తవాణి చేసావా కాబట్టి ఆది విష్ణుమూర్తి ఎప్పటికైనా దెబ్బకి దెబ్బ కొడతానయ్యా ఆది విష్ణుమూర్తి మునేంద్ర నువ్వు నీకు దెబ్బకి దెబ్బ తీరాలంటే నా సతి నా సరసను లేనందున శేషాద్రి గుండెల్లో పుట్లపాలైపోతాను నువ్వు అవతారం విన్నాడు గొల్లవారి అబ్బాయిగా అవతారం ఎత్తుతావు ఆవొచ్చి నాకు పాలిస్తుంటే ఆవుని కొట్టలేక నా శంప బదులు కొడతావు అప్పటితో నీకు నాకు దెబ్బకి దెబ్బ తీరుతుంది అయితే మనం అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తుకుందాం ఎక్కడ అది కొట్టుగాడ కొట్టుగాదది పొట్ట ఆ కొట్టుగడికి వెళ్ళాలాగా అయిపోతున్నాను కొట్టు బేం పోదని ఇద్దరు మాకు వచ్చినప్పుడు సప్లం చేస్తాడు బదులు అందరూ భార్య లేక బాధపడతాడండి లక్ష్మి ఎక్కడికి వెళ్ళేవమ్మా నా లక్ష్మీ వెళ్ళిపోయావా నా లక్ష్మి ఎక్కడికి వెళ్ళావమ్మా నా లక్ష్మీ శ్రీలక్ష్మ నువ్వు లేని రాజ్యమున నా లక్ష్మి నా మీద దయవుంటే నా లక్ష్మి భార్య కనిపించమ్మా నా లక్ష్మి నా మీద దయవుంటే నా లక్ష్మ శ్రీలక్ష్మ సగసారి కనిపించమ్మా నా లక్ష్మ నువ్వు లేని నా గంగ నా లక్ష్మి చీకటి గల్లమ్మ నా లక్ష్మి నువ్వు లేని లక్ష్మీ నరసింహి లక్ష్మి బాబు 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 అమ్మాయి ఏడుతున్నావే మా ఆవిడ కనిపించట్లేదు మీ ఆవిడ గారిని సత్యనారాయణ గారు తీసుకెళ్లారు సత్యనారాయణ గారు తీసుకెళ్లారా బాబు లోపల తీసుకెళ్లారంటే సత్యనారాయణ గారు తీసుకెళ్లారంటే లోపలికి కోటింగ్ రూమ్ లో తీసుకెళ్లారు భార్య కదా బాధపడుతున్నాడా
లేదండి. ఒక పొన్న చెట్టు ఉంటే పొన్న చెట్టు కాడ మాగాడకి నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయే సమయమన పొన్న చెట్టుకి గాంధరం పక్షు ముళ్ళు కట్టియట. ఆయాకు యాకు రాలి మహానవాడు శత ఉత్తగా తయారైదా, శత పుట్ట కింద తయారెట్టి పుట్టలో దేవుడు ఉన్నాడండి. భగవంతుడు ఎలా ఉన్నాడా? పుట్టలో దేవుడా నాయన లక్ష్యమంటున్నాడు, పుట్టలో దేవుడా నాయన లక్ష్యమంటున్నాడు, పుట్టలో దేవుడా నాయన లక్ష్యమంటున్నాడు, పుట్టలో దేవుడా నాయన లక్ష్యమంటున్నాడు, నాయన యువరాగించేరు లక్ష్యమంటున్నాడు, నాయన యువరాగించేరు బ్రహ్మదేవుడు కొడుకు నారదముడు, బ్రహ్మదేవుడు కొడుకు నారదముడు, బ్రహ్మదేవుడు కొడుకు నారదముడు, నాయన తిరుగుతానున్నాడయ్యో నాయన తిరుగుతానున్నాడమ్మా నాయన. బ్రహ్మదేవుడు కొడుకు నారదముడు వారు బ్రహ్మపట్నం వచ్చాడు. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మునీశ్వరులు, ముక్కోడు మునీశ్వరులు అలా సభది కూర్చున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడు అంటాడు, ఏమండి నాన్నగారు, ఇదిగో నా సేతులతో నేనే మా సిన్నమ్మ లక్ష్మీదేవిని, మా సిన్నార మహావిష్ణువుని ఇలా భూలోకంలో దింపేస్తాను. ఎవరో భృగుమార్సు వచ్చి మా సిన్నార ఒక వస్త్రంతలు పెడుతున్నాడని మా సిన్నమ్మ కోపం నుంచి కొల్లాపుర పట్టణం వెళ్ళిపోతే పట్టింది. మా సిన్నార శాస్త్రాధ్య పట్టణం పుట్ల పోలైపోయాడు. ఈ సమయం ముందు ఎందుకేనే మా సిన్నార బతుకుతాడు, లేకపోతే దక్కడండి. ఆ మాటలాగే బ్రహ్మదేవుడు, శంకరుడు పట్టణ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు. ఎలాగెళ్తున్నారు? లక్ష్మీదేవి తుళ్ళు పడి చేస్తున్నాడు. ఏమండి పూజ చేస్తున్నా, వ్రతము చేస్తున్నా భర్త గురించి పిల్లల గురించే కదండి. నా భర్త లేనిదే వ్రతము నాకెందుకని ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు నాయన? పెద్దవాడు బ్రహ్మదేవుడు జాలి కనకరం గలవాడు. అమ్మా నువ్వు అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నావు, ఈ అవతారం సాధించేసి అచ్చంగా గొల్లబాబా రూపమిస్తామంటే మా తమ్ముడైన మహావిష్ణువు ఎలా దక్కించుకోవాలి మాదిస్తున్నాడు. ఆనాడు లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి నా గొల్లబాబా రూపెత్తుంది పోయిందో మహాతల నీరు అడిగెళ్ళి పేరు ముస్తాబులుతుందడా అందంగా ముస్తాబులయ్యేదండి. మహాతల్లి పెద్దవాడైన బ్రహ్మదేవుడు ప్రార్థించింది. పెద్దవాడు బ్రహ్మదేవుడు వచ్చాడు, చక్కగా ఆవయ్యాడు. శంకర ప్రార్థించింది, చక్కదుడయ్యాడు. ఆవుడి దోణదొలుకొని ఈ రామవరం అనే గ్రామంలోని ఒక రామకులం ఉంటే ఆ రామకులము గడగలేసి ఆవుడి దోణదొలు బట్టలు పోయిందో
మేపుకుని అలా తోలుకొత్త ఉంది పోయింది చందమామ తాళాపుర సంతలకే తోలుకొత్తందా చందమామ తాళాపుర సంతలకే తోలుకొత్తందా చందమామ ఊరంతా సంగదమ్మ లక్ష్మీదేవి చందమామ ఎంతా సంగదమ్మ లక్ష్మీదేవి చందమామ కొండాలే దాటింది పోయి ముళ్ళు దాటోయి చందమామ కొండాలే దాటింది పోయి ముళ్ళు దాటోయి చందమామ ఉల్లు మల్లు దాటి ఊళ్ళన్నీ దాటి చందమామ ముల్లారాయ చందమామ ఎలాగలున్నది లక్ష్మీదేవా వేడుకొండల స్వామి వెంకటరమణ పోయిందా కుంకము పట్టు పేరలు తెచ్చినాము తల్లే విజయవాడలో వెలసిన దొరగాము పట్టు పేరలు తెచ్చినాము తల్లే కంచిలోని కామాచోరు మధురలోన మేలాచోరు కంచిలోన కామాచోరు నీవు మధురలోన మేలాచోరు నీవు కంచిలోని కామాచోరు మధురలోన మేలాచోరు కంచిలోన కామాచోరు నీవు మధురలోన మేలాచోరు నీవు కాశీలోన విఠలాచోరు కలియుగ మందిర కనక దుర్గవాము విజయవాడలో వెలసిన దొరగాము బొట్టు రాజుల పసపు కుంకుమ పట్టు తీరలు దక్షిణామకౌల ఆది పరాశక్తి నీవే అమ్మలగన్న అమ్మవు నీవు ఆది పరాశక్తి అమ్మ తల్లుడు అవతారముతో నీవేనమ్మ ఆత్మగల్ల మా తల్లుడు నీవు అవతారముతో నీవేనమ్మ విజయవాడలో వెలసిన దొరగాము ఈ పూలకమూలు తెచ్చినవమ్మ బొట్టు రాజుల పసుపు కుంకుమ పట్టు తీరలు తెచ్చినాము తల్లి